వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇలాకాలో వైద్యుల నిర్లక్ష్యం. (2026) అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా దళపతి విజయ్ అడుగులు. అమెరికాకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్. తెలంగాణ బాపును ఆకాశానికి ఎత్తిన అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ పొన్ని కొనేసా. భీమలదేవపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారిని రక్షించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో అంగన్వాడీ భవనానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. పనిచేయాలని చెప్పిన నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ అందరు శుభాకాంక్షలు ఇస్తానా. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ పాణ్యం మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను కూడా వేధింపు ఎక్కువైపోయింది. ఇంకా మనం ఎక్కడ చూసినా కూడా ఈ మహిళలు ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మనం చాలా మీడియాలో కానీ ఇంకొకసారి మనం చూడండి. ఒక దళితురాలైన శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీ ప్రిన్సిపాల్ ఆమెను సామ్యన ఆముదాల వరుస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధిస్తున్నారనేది కూడా ఆమె లాస్ట్కు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వేధింపులకు వాళ్ళ పార్టీ ఆమెనే ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అంటే ఆమె ఏదో వీడియోలు బయట పెట్టింది, ఆమె అంతా కూడా చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఆమెను కూడా ఆమె లాస్ట్కు పోలీసులు వేధింపులు తట్టుకోలేని పరిస్థితిలో ఆమె ఉండడం జరుగుతుంది. నచ్చేట అందరినీ కూడా మంచిగా ఈరోజు టీచర్లు అందరూ రోడ్లు ఎక్కారు. ఆ రోజు ఏందో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అన్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు టీచర్లను ఉద్యోగస్తులందరూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం మీకేమి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీకు చేసే సాయం ఏందో మీరు ఒకసారి చెప్పమని మొత్తం అధికారులందరినీ కూడా అడగడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇవి డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడం లేదు. అంటే ఏ విధంగా మీరు మోసపోయినారనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం. ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే ఘోరమైన పరిస్థితి. ఈరే దొరకక రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు మా ప్రభుత్వంలో ఈరే ఎక్కడ కావాలంటే అక్కడ అవసరం అనుకుంటే ప్రతి ఒక్క రైతు
రైతు భరోసా కేంద్రాల్లో బుకింగ్ చేసుకుంటే 2 రోజులలో మేము మందులు ఇచ్చిన ఘనత ఆ రోజు మాది. మీరు ఈరోజు ఎందుకు కనీసం మార్కెట్లోకి పోయి మా ఫర్టిలైజర్ షాపులో యూరియా అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో ఉండడం జరుగుతుంది. అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం అంటే ప్రజలను మభ్యపెట్టడాన్ని ఓట్ల కోసం మాత్రమే మాటలు ఓట్లు అయిపోయి గెలిచిన తర్వాత ఆ మాటల గురించి ఆలోచన చేయాలనేది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవ్వరు కూడా ఆలోచన చేయలేని పరిస్థితి. రైతులందరినీ కూడా నేను కోరేది ఒకటి, మీరు ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీకు ఎన్నిసార్లు ఇన్సూరెన్స్ డబ్బులు పడినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర మీకు లాస్ట్కు మీకు మందులు కూడా దొరకని పరిస్థితి ఈరోజు చూడడం జరుగుతుంది. మీరందరూ కూడా ఒకసారి రైతు సోదరులారా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. రైతు బాంధవుడుగా రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు కార్యకర్త చేసినవి ఎమ్మెల్యే చేసినవి తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా. ఇప్పుడు కింద ఇప్పుడు ఇంకొకరు స్టార్ట్ చేసి ఇంక వీళ్ళ కార్యకర్తలు ఎందుకు ఇంకా డైరెక్ట్గా మేమే ఫీల్డ్లోకి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా మేమే హీరోయిజం చూపిస్తే బాగుంటుంది, వేరే వాళ్ళు చూపించేదానికంటే మా హీరోయిజం అయితేనే బాగుంటుందని వాళ్ళందరూ ఆ స్టేజ్లోకి వచ్చినట్టు ఉండడం జరుగుతుంది. పోలీసు వాళ్ళే చర్యలు తీసుకోవాలా. ఖచ్చితంగా చట్ట ప్రకారం చట్ట పరిధిలో ఏ విధంగా మనం ఏం యాక్షన్ తీసుకోవడానికి చట్ట పరిధిలో ఉండేది అవన్నీ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఆ చర్య తీసుకోవాలనే మనం పోలీసులను కోరడం జరుగుతుంది. ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఎట్లా ఉందంటే అధికార పార్టీలో ఉండే వాళ్లకు వాడు లీడర్ స్థాయి కానీ ఇంకొకటి కానీ చూసే పరిస్థితి లేదు. వాళ్ళకు మాత్రం ఎస్కాట్ ఇవ్వచ్చు. ప్రతిపక్షంలో ఉండేటోళ్ళకి ఎంత ఇబ్బంది ఉందని ఎస్కాట్ కావాలనుకున్నాను కూడా దానికి నానా కారణాలు చూపించి ఎస్కాట్ ఇవ్వకుండా చేసిన పరిస్థితి ఈరోజు పోలీస్ వ్యవస్థ ఈ విధంగా తయారైపోయింది. అంటే అందరికీ ఒకటే విధంగా న్యాయంగా ఉండాలనేది ఆలోచన చేయడం లేదు, కానీ వాళ్ళకి కావాలనుకునే వాళ్ళకు మాత్రం సపోర్ట్ చేయొచ్చు. అవతల వాళ్ళకి ఏం చేయకూడదు అనుకునే వాళ్ళకి మాత్రం ఏం కావాలంటే అవన్నీ తయారు చేసే పరిస్థితులు పోలీస్ వ్యవస్థ ఈరోజు ఉందండి. అంటే ఏం వ్యవస్థలు ఇవన్నీ మారింది మాత్రం ఎవరం ఏం చేయలేము. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారిని రక్షించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్. కంగాల్యే నమః భౌమకాల్యే నమః సురాదుర్గాల్యే నమః క్రూరకాల్యే నమః సంవాదకాల్యే నమః ఓం కరాల్యే నమః కరాల్యే నమః ఓం విశాలాక్షి నమః ఓం శ్రీ మహాలక్ష్మీ మహాభద్రకాళకందనుగ్రహసిద్ధిరస్తు. దేవే మహాకాళికా యామత్సౌత్సవితే హరౌ కవలజో హంతుం జనా సుఖినో భవంతు. అదః మంత్రపుష్పం సజ్జో జాతం సంపూర్ణానుగ్రహసిద్ధిరస్తు. దేవి కళ్యాణి వసంతి వసంతి Amen.
పాణ్యం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఇస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఎవరైతే కమిషన్లకు సహకరించకపోతున్నారో అటువంటి ఉద్యోగ అధికారులపై కూడా రెడ్ బుక్ను ప్రయోగించే పరిస్థితి మంత్రి అచ్చెన్నాయుడే చేయడం జరిగింది. అంటే బదిలీ చేసి అనుభవం లేని ఒక జూనియర్ అవినీతి వ్యవహారాలని కొనసాగిస్తే వైనం ఈరోజు మనం చూడడం జరుగుతుంది. అంటే అచ్చెన్నాయుడు చెప్పినది ఇనలేదని జీఎంను వాళ్ళందరినీ కూడా రామ్మోహన్ అని అతన్ని ట్రాన్స్ఫర్ చేసి అతని ప్లేస్లో జూనియర్ అతన్ని కూడా తీసుకొని వచ్చి చేసిన పరిస్థితి. అంటే ఈరోజు ఏ విధంగా పరిపాలన ఉందనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడుతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. పొలిటికల్ గవర్నెన్స్ కానీ రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి ఈరోజు రాష్ట్రంలో చేరిందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను కూడా వేధింపు ఎక్కువైపోయింది. ఇంకా మనం ఎక్కడ చూసినా కూడా ఈ మహిళలు ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మనం చాలా మీడియాలో కానీ ఇంకొకసారి మనం చూడండి. ఒక దళితురాలైన శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీ ప్రిన్సిపాల్ ఆమెను సామ్యమైన ఆముదాల వరుస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధిస్తున్నారనేది కూడా ఆమె లాస్ట్కు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వేధింపులకు వాళ్ళ పార్టీ ఆమెనే ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అంటే ఆమె ఏదో వీడియోలు బయట పెట్టింది, ఆమె అంతా కూడా చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఆమె లాస్ట్కు పోలీసులు వేధింపులు తట్టుకోలేని పరిస్థితిలో ఆమె ఉండడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా తెలంగాణ బీజేపీ ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు హెచ్జేఎఫ్ఐ సిఆర్సీ మానవ హక్కుల సంఘం తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ రంగా శ్రీనివాస గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎస్జేఎఫ్ఐ సిఆర్సీ మానవ హక్కుల సంఘం తెలంగాణ చైర్మన్ చెరుకు రమేష్ మరియు టీం సభ్యులు పద్మావతి, సుజాత, ఎల్లాగౌడ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లాలలో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం నాయకులు కోరారు. వారం రోజులకు పైగా వర్షాలు రావడంతో జిల్లాలలో ఎక్కువ శాతం రైతులు నష్టపోయారని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి తెలిపారు. ఒక గ్రామంలో నీరు రావడంతో 3 రోజులుగా గ్రామం నుంచి ప్రజలు బయటకు రాని పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన పంటలకు పరిశీలించాలన్నారు. ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు. ఓకే మిత్రులారా, అందరికీ నమస్కారం. సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సమావేశంలో నాతో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, టి రాముడు పాల్గొంటున్నారు. ఈ మీడియా సమావేశం ప్రధాన అంశం ఇటీవల గత 12 రోజుల నుంచి జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. సిపిఎం పార్టీ జిల్లా ప్రతినిధి బృందం నిన్న జిల్లాలో అన్ని పొలాలు పర్యటన చేసి వచ్చింది. పర్యటన చేసి వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల్లో దాదాపు మేము తీసుకున్న వివరాల్లో మన జిల్లాలో 10 మండలాల్లో అధిక వర్షాలు పడడం వల్ల ప్రధానంగా వంక తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి దాంతోపాటు ఇసుక
భూములు ఏవైతే ఉన్నాయో పత్తి పంట బాగా దెబ్బతిన్నది. కొన్ని పొలాల్లో అయితే పత్తి పంట మొత్తం పోయి కేవలం కాయలు అవి కూడా నల్లవారిపోయినాయి మొత్తం ఈ చలికి. రైతులు అడిగినప్పుడు ఏం చెప్పారంటే ఇవి పెరికేయడం తప్ప ఒక్క గింజ కూడా అంటే ఒక్క పత్తి కాయ కూడా పగిలి ఆ రకం పత్తి వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా రైతులు చెప్తా ఉన్నారు. మేము వలుగొండ గ్రామంలో రైతుల పరిస్థితులు ఒక ఆయన 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. 12 ఎకరాల్లో 3 రకాల పంటలు వేశాడు. ఉల్లి వేశాడు, టమాటా వేశాడు, మిర్చి వేశాడు, పత్తి వేశాడు. 4 రకాల పంటలు వేశాడు. ఏ పంట మిగలేదు. ఆయన కౌలు రైతు. కౌలు 2 లక్షలు తీసుకున్నాడు. ఇప్పటికీ 3 లక్షలు ఖర్చు పెట్టాడు. అంటే ప్రారంభ దశలోనే ఆ రైతుకు 5 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. అట్లే మొత్తం పత్తి పంట ఈ జిల్లాలో దాదాపు 90% పత్తి పంటనే వేశారు. ఈ పత్తి పంటలో ఉన్నటువంటి రైతులు చెప్పేది ఏమంటే ఇసుక తీర ప్రాంతాలు ఏవైతే రైతులు ఉన్నాయో అవన్నీ మొత్తం నాశనమైనాయి. అలాంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. గతంలో వేరే వేరే పంటలు వేసేటువంటి వాళ్ళు ఈసారి మొత్తం దాదాపు పత్తి పంట వేయడంతో పత్తి పంట బాగా నష్టం జరిగింది. రెండవది అధిక నష్టం జరిగింది మొక్కజొన్న బాగా నష్టం జరిగింది. అట్లే కంది కూడా బాగా నష్టం జరిగింది. ఈ మొత్తం పరిశీలించిన దాంట్లో ఒక పెదకడూరు మండలం పులికన గ్రామంలో మాత్రమే అధికారులు పోయి విజిట్ చేసి ఆ రకంగా నష్టపరిహారం మేము రాస్తామని చెప్పి ప్రకటించారు. మిగతా జిల్లాలు ఎక్కడ కూడా అధికారులు పోలేదు, కనీసం పరిశీలించలేదు. ఇంకా విచిత్రం ఏమంటే ఆస్పరి మండలం వలగంట అనేటువంటి గ్రామం నీటిగా మునిగిపోయింది. మొత్తం దాదాపు 3 రోజులు రాకపోకలు ఆగిపోయినాయి. ఆ ఊరు వంక మధ్యలో ఉంది. పెద్ద వర్షం రావడంతో ఊర్లో కలుపుకునే వంక ఆ రకంగా నిండిపోయింది. 3 రోజులు బయటికి వెళ్ళట్లేదు. 3 రోజులు బయటికి వెళ్ళకపోయినా ఎవరు కూడా అక్కడ వెళ్ళలేదు. ఆ ప్రాంతంలో ఈ రోజు కూడా ఆ పొలాల్లో నీళ్లు నిలబండి. మేము సిపిఎం పార్టీకి మేము కోరేదేమంటే ఇంత పెద్ద వర్షాలు వచ్చిన తర్వాత జిల్లా అధికారులు ఏం చేస్తున్నారంటే మా ప్రశ్న. జిల్లా అధికారులకు లేకుంటే జిల్లా కలెక్టర్కి బాధ్యత లేదా, లేదా అగ్రికల్చర్ అధికారులకు బాధ్యత లేదా? ఉన్న 5,000 రూపాయలు నష్టం జరిగింది. ఒక ఆయన అయితే ఇప్పుడు కౌలు తీసుకుని చెప్తా ఉన్నాడు, నాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని చెప్పి చెప్తా ఉన్నాడు. అందుకని మేము జిల్లా అధికారులు ఇప్పటికైనా కోరుతా ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారికి కోరుతా ఉన్నాం, మీరు మండలాలకు డైరెక్షన్ ఇవ్వండి. మండల అగ్రికల్చర్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు డైరెక్షన్ ఇచ్చి ఎక్కడెక్కడైతే నిజంగా పంటల నష్టం జరిగిందో అక్కడ పంట నష్టాన్ని గుర్తించి ఆ రైతులకు ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ జిల్లాలో కొంత రైతాంగాన్ని కాపాడినట్టు చెప్తాం. లేకపోతే ఇప్పటికే మన కరువు జిల్లా, ఇది అయిపోయిన తర్వాత ఇంకా వర్షాలు ఆగిపోతాయి, మళ్ళీ వలస ఈ సంవత్సరం పెరుగుతాయి. జూన్ నుంచి ఆగస్టు వరకు వర్షాలు బాగున్నాయి, పంటలు బాగున్నట్టు ఆనందం ఉన్నట్టు రైతులకు ఈ వారం 10 రోజులుగా కురిసినట్టు వర్షాలు బాగా నాశనం అయిపోయి పంట అంతా బాగా దెబ్బతిన్నది. అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం కదిలి ఆదుకోవాలి. ఒక ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం ఆ రకంగా ఇస్తేనే ఈ జిల్లాలో రైతాంగం ఆ రకంగా నిలబడే తప్ప లేకపోతే లేదు. లేకపోతే రాబోయే కాలంలో సిపిఎం పార్టీగా ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పేసి. కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో 15 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్ మరియు సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం చేసి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామీణాభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతి గ్రామం వెలుగుతో నిండిపోవాలని మంత్రి గారు ఆకాంక్షించారు. కృష్ణగిరి మండల కేంద్రంలోని ఆయిల్ ఫామ్ పంట సాగును పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా.
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ఆర్కే1 మార్కెట్ దుర్గమ్మ పెట్టే స్థలంలో తవ్వకాలలో బయటపడ్డ దుర్గామాత బంగారు విగ్రహం చూడడానికి భారీ మొత్తంలో భక్తులు రావడం జరిగింది. అన్న 2 నిమిషాలు పోయేతా ఉన్నాను మరి పోయేతా ఉండు. అన్న 2 నిమిషాలు పోయేతా ఉన్నాను మరి పోయేతా ఉండు. కర్నూలు నగర శివార్లోని ఆదర్శ విద్యా మందిర్ క్రీడా మైదానంలో నిర్వహించిన అస్మిత రగ్బీ లీగ్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేసి అభినందించారు. జిల్లా వ్యాప్తంగా 24 జట్లు పాల్గొనగా అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు. వాళ్ళకి ఇచ్చేసి పెట్టేసుకోండి అమ్మా. అరే ఆడ ఒకరు నిలబడండి. చూడమ్మా స్ట్రైట్గా చూడండి. రెడీ అట్లే ఉండండి. రెడీ అట్లే ఉండండి. ఓకే సార్. సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వాళ్ళు రాండి అందరూ. సెకండ్ ప్లేస్ ఓకే రా. రెడీ సార్. సీనియర్స్ ఒకటి స్టేట్ జరుగుతుంది. చూడమ్మా రెడీ ఓకే అట్లే ఉండండి. రెడీ సార్ అట్లే ఉండండి. ఓకే రెడీ స్మైల్. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మండియా కూడా చెప్పి పంపించాడు. దానికి సంబంధించి అబ్జర్వర్ వచ్చినారు. ఈ ఘటన ఏంటంటే ముగింపు కార్యక్రమానికి మనకు క్రీడాదాత, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు కంటే మనకి క్రీడల్ని ప్రోత్సహించే వాళ్ళు కర్నూలు జిల్లాలో చాలా తక్కువ. ఓకే రెడీ స్మైల్. రాష్ట్ర కేంద్ర క్రీడల శాఖ మంత్రి మండియా కూడా చెప్పి పంపించాడు. దానికి సంబంధించి అబ్జర్వర్ వచ్చినారు. ఈ ఘటన ఏంటంటే ముగింపు కార్యక్రమానికి మనకు క్రీడాదాత, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు కంటే మనకి క్రీడల్ని ప్రోత్సహించే వాళ్ళు కర్నూలు జిల్లాలో చాలా తక్కువ. అటువంటి తక్కువ అరుదైన వ్యక్తి మనకు ఎల్లవేళలా పిలిచిన సందర్భంగా మీ అందరికీ మెడల్ చేసి ఆశీర్వాద ఒక మహోన్నతమైన పర్వదినంగా భావించవచ్చు. ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వము ఉమెన్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం తీసుకోవడంలో అస్మిత అసోసియేషన్ తరపున రగ్బీ గేమ్ను అన్ని జిల్లాల నుంచి పిలిపించి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ మధ్యన పోటీలు నిర్వహించి వాళ్లకు మెడల్స్, సర్టిఫికెట్స్ ఇవ్వడం అనేది చాలా గర్వించదగవలసిన విషయము. ఏ దేశంలో అయితే స్త్రీలు అభివృద్ధి చెందుతారో ఆ దేశము టాప్లో ఉంటుంది ప్రపంచంలో. ఈరోజు ఇక్కడ చూస్తే ఇంతమంది అమ్మాయిలు ఈ ఆట ఆడి గెలిచడానికి వచ్చి మెడల్స్, సర్టిఫికెట్స్ తీసుకోవడం అనేది చాలా గర్వించాల్సిన విషయము. ఎందుకంటే జెండర్ జస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్త్రీలను ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ అభివృద్ధి అనేది ఆడారంటే ఫలితం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినాడు, ప్రయత్నం నీది ఫలితం నాది అని. కాబట్టి ఇక్కడ ప్రయత్నం అంటే పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ అసెట్. ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో వాళ్ళందరికీ కూడా పార్టిసిపేటరీ సర్టిఫికెట్స్ ఇస్తారు. ఆ పార్టిసిపేషను, ఆ ఎక్సర్సైజ్ అనేవి వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి, భవిష్యత్తు బాటలు ఇస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో ఊబకాయము, తర్వాత ఒంటరితనం ఎక్కువైపోయినాయి. దానివల్ల కూడా చెడలవాట్లకు లోనవుతారు. అలా కాకుండా నలుగురిలో కలిసి, నలుగురితో ఆటలాడి, నలుగురితో స్నేహంగా ఉంటూ
4 విధాలుగా అభివృద్ధి చెందేది కేవలం స్పోర్ట్స్లోనే. ఇక్కడ కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఉంటుంది. స్పోర్ట్స్ అనేవి ప్యూర్ మెరిట్ ఓరియంటెడ్గా ఉంటాయి. స్పోర్ట్స్ ఇండివిజువల్ గేమ్స్ అయినా టీమ్ గేమ్స్ అయినా కానీ పిల్లల్లో ఈ ఉత్సాహము ఉద్రేకం చూస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. రగ్బీలో ఎంతోమంది ఉద్యోగాలు తెచ్చుకున్నారని ఇప్పుడే మన సుధీర్ బాబు చెప్పాడు. చాలా శుభ పరిణామం అది. అందులో కర్నూలులో రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో, సుంకన్న గారి ఆధ్వర్యంలో ఇటువంటి గేమ్స్ స్పోర్ట్స్ చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి అభివృద్ధికి ఒక నిదర్శనము. ఈ పిల్లలంతా ఆడపిల్లలు చాలామంది ఒక సముద్రంలాగా వచ్చినారు. ఈరోజు ఉప్పెనలాగా అమ్మాయిల్ని ఇంతమందిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ డెవలప్మెంటే మన సొసైటీ డెవలప్మెంట్కు తార్కాణమని నేను భావిస్తూ వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.